ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 19. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. 1 యోహాను 1:5. దేవుని దృష్టిలో ఏ విధమైన పాపమైనను సమానముగా ఘోరమైనదే. ఒక చిన్న క్రిమి శరీరం అంతటిని రోగమును తెప్పించగలదు. ఎట్టి పాపమైనను చిన్నదైనను పెద్దదైనను సులభముగా నాశనమును కలిగించును. మన పాపపు ఆలోచనలు, మాటలు, క్రియల వలన కలుగు నాశనము నుండి మనలో ప్రవేశించు దైవ వెలుగు మాత్రమే మనలను రక్షించగలదు. ఆ వెలుగే జీవమగల మన రక్షకుని మహిమ, శక్తి, సౌందర్యములను మనకు కనపరచును. మనుషులైతే మనలను అవమానపరచుటకే మన పాపములను బయటపెట్టుదురు. కానీ దేవుని వెలుగు మన పాపములను క్షమించి కడుగుటకే మన పాపములను బయటపెట్టును. ఆయన మహిమను చూచుటకు మనము పర్వతములను ఎక్కనవసరము లేదు. మన మెచ్చట నుండి అయినను ఆయన మహిమా సౌందర్యములను చూడవచ్చును. దేవుని వాక్యమును మన ఆత్మయందు అంగీకరించినప్పుడు, దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడు ఇది సాధ్యమగును. దైవ వెలుగు నీలో ప్రవేశించవలెననినచో మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములోని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నిజమైన దేవుని వాక్యమని నమ్మవలెను. మనము చదువు కొన్ని భాగములు మనకు అర్థము కాకపోయినను అది దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఎన్నడూనూ మారదు. మానవులు తమ స్వంత జ్ఞానముతో వ్రాసిన గ్రంథము కాదిది. పరిశుద్ధులైన ప్రజలు పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి వ్రాసిన గ్రంథం ఇది. దేవుని వాక్యమును భయభక్తులతోనూ విశ్వాసముతోనూ చదువుము. ప్రతి అడుగున దేవా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడుము అని ప్రార్థించుము. ఈ విధముగా నీవు దేవుని స్వరమును వినుటకు నేర్చుకొనెదవు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.